ప్లీజ్ వెయిట్. వెంకటేశ్వర శర్మ గారు, వీరి అన్న దాంట్లో ఏది కరెక్ట్ అనిపిస్తుంది మీకు? ఇప్పుడు ఏదేమైనా కానీ సరే అధికారం లోపల ఉన్నటువంటి పార్టీలు సిబిఐ ఇలాంటి సంస్థలన్నీ కూడా అవి వాటి చట్టం వాటి పని చేసుకుంటూ పోతూ ఉంటుంది. గతం లోపల కూడా ఆ ఉద్దేశం లోపల కూడా బీజేపీ పార్టీకి కవిత గారిని అరెస్ట్ చేస్తున్నాం అది ఇది ఇంకా అయిపోతుంది అని చెప్పి బీజేపీ పార్టీ నాయకులే మాట్లాడడం వల్ల కాంగ్రెస్ పార్టీ ఎన్నికల లోపల అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి అనేటువంటి దాన్ని బలంగా తీసుకొని పోగలి. ఎందుకంటే బీజేపీ నాయకులు అక్కడ కొంత అంటే నేను అట్లా అనను, వాళ్ళు అనుకోవడం వాళ్ళు మాట్లాడడం అనేది వాళ్ళకు ఉన్నటువంటి స్వేచ్ఛ, నేను దాన్ని పెద్దగా అనను. కానీ అది ఏమైందంటే వాళ్ళందరికీ వాళ్ళే తమ పైన వేసుకున్నారు అని అనిపిస్తుంది. ఎందుకంటే అటువంటి విమర్శలు అటువైపు వస్తున్నప్పుడు వీళ్ళు వ్యూహాత్మకంగా చట్టం తన పని చేసుకుంటూ పోతుంది. సిబిఐ ఇలాంటివన్నీ కూడా అవన్నీ ప్రభుత్వ రంగ సంస్థలు, మనకు సంబంధం లేదు అని మాట్లాడే బదులు వీళ్ళు ఏమైపోయినారంటే కొంత ఎమోషనల్ గా అయిపోతుంది. కవితను అరెస్ట్ చేస్తారు, ఇప్పుడు అరెస్ట్ చేస్తారు అనేటువంటి దాని విషయాన్ని కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా వాడుతుంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒకటి కాబట్టి కవిత గారిని అరెస్ట్ చేసుకోలేకపోతున్నారు అనేటువంటి అంశాన్ని బలంగా జనాల లోపలికి తీసుకోగలిగినటువంటి విషయం లోపల కాంగ్రెస్ పార్టీ చాలా సక్సెస్ అయిపోయింది. అందువల్ల ప్రజలందరూ కూడా ఏమైపోయినారు, ఇటువైపు బీఆర్ఎస్ పార్టీ పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత ఉండేటువంటి ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఇటు బీజేపీ వైపు మళ్ళాలనుకున్నటువంటి ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ వైపు కన్సాలిడేట్ కావడం అనేటువంటి జరిగింది. అది దాన్ని మనం కాదనలేనటువంటి అంశం. ఎందుకంటే పెద్ద పెద్ద నాయకులు కూడా బీజేపీ లోపల చేరుదామని వచ్చి వెంటనే అక్కడ ఉన్నటువంటి దాన్ని చూసుకొని చెప్పి కాంగ్రెస్ లోపల జయం కావడం, తర్వాత ఎన్నికల లోపల గెలవడం అనేటువంటి ఈ అంశాలను కూడా మన కళ్ళ ముందర కనపడుతున్నటువంటి. అందువరకు రాజకీయ పార్టీలకన్నిటి కూడా నేను విజ్ఞప్తి చేయడం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు అవి స్వేచ్ఛగా వాటి పని అవి చేస్తుంటాయి, చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంటదని గతంలో మాట్లాడారు. చాలా తెలివైగా మాట్లాడి ఉన్నటువంటి నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళ మీద పడుతున్నటువంటి అంశం కూడా మాకు సంబంధం లేదు, చట్టం తన పని చేసుకుంటూ పోతున్నారు. కానీ గత ఎన్నికల్లో ఎలక్షన్ల ముందర ఇది అంతా జరగడం వల్ల కొంత గందరగోళం జరిగినటువంటి అంశంలో కూడా బీజేపీకి సీట్లు తగ్గినాయి అనేటువంటిది మనకు కనపడేది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా దాన్ని వాడుకోగలిగింది, అక్కడ అంతే తీసుకొని పోగలిగింది. అందుకొరకు ఈ రకంగా స్వచ్ఛందంగా ఆ సంస్థల ఆ పని అవి చేసుకుంటూ పోతాయి అంతే తప్ప ఒక పార్టీ కనుసన్నల లోపల కేంద్ర ప్రభుత్వం రంగ సంస్థలు అనేటువంటి పని చేయడం వలన, కక్ష సాధింపు చర్యలు అనేటువంటి చేయడం వలన ఆ సంస్థలకు ఉన్నటువంటి విశ్వసనీయత అనేటువంటిది కోల్పోతుంది. ఆ సంస్థలకు ఉన్నటువంటి విశ్వసనీయత కోల్పోయిన సందర్భం లోపల ప్రజా సమూహం లోపల ఏమైనటువంటి అభిప్రాయాలు ఏర్పడతాయి అంటే ఏ పార్టీ అధికారం లోపల ఉంటే ఆ పార్టీ యొక్క కొమ్ము కాసేటువంటి సంస్థలు అన్న సందర్భం లోపల ఇక వాటి యొక్క వ్యవహారం అంతా కూడా మారిపోయేటువంటి పరిస్థితి. దయచేసి రాజకీయ పార్టీలన్నీ కూడా ఈ రకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగిస్తూ వచ్చినాయి. గతం లోపల కాంగ్రెస్ పార్టీ అయినా కానీ సరే కేంద్రం లోపల అధికారం లోపల ఉన్నప్పుడు, ఇటువంటి ఇప్పుడు బీజేపీ అధికారం లోపల ఉన్నప్పుడు కూడా ఇలాంటి అభిప్రాయాన్ని కలిగించేటువంటి బయట వ్యాప్తి ఇతర పార్టీలు చేస్తూ అవి ఎంత మేరకు సక్సెస్ అయితే ఎన్నికల లోపల వాటిని ఏ రకంగా తీసుకుంటారు అనేటువంటిది ప్రజలు కాలం అనేటువంటిది ఎన్నికల లోపలికి వచ్చేటువంటిది అది నిర్ణయిస్తుంది. ఇది జరుగుతుంది. సార్ ఇక్కడ నేను అన్న సందర్భం ఏంటంటే చిన్న మాట, తెలంగాణ ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణలో ఉన్నప్పుడు వారు ఒక జీవో తీసుకొచ్చి సిపిఐ యొక్క జనరల్ కన్సెంట్ ను వాళ్ళు ఆపేయడం జరిగింది. అట్లా కాదు విషయం తెలవాలి కదా. ఒక్క నిమిషం అమర్ గారు, ఒక్క నిమిషం ఆడి శ్రీనివాస్ రెడ్డి గారు ఒక మాట, ఒక్క నిమిషం ఆడి. మనం ఆర్గ్యుమెంట్ చేయొద్దు, బాగుండదు అట్లా. ఆగస్టు 30వ తారీఖు 2022లో బీఆర్ఎస్ ప్రభుత్వము జనరల్ కన్సెంట్ టు సిబిఐ ఎంక్వైరీ అనే దాన్ని జీవో తీసుకొచ్చి తీసివేయడం జరిగింది. దే హ్యావ్ రిమూవ్డ్, దట్ ఈస్ వై వీఆర్ ఆస్కింగ్ ఫర్ ఎ లెటర్. Otherwise, CBI has all the right to come to Telangana in normal circumstances. కాంగ్రెస్ పార్టీ దాన్ని వ్యతిరేకించింది, బీజేపీ దాన్ని వ్యతిరేకించింది. ఇప్పుడు మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ఆ విషయాన్ని? మీరు ప్రభుత్వంలోకి వచ్చారా? రైట్ అమర్ గారు, ఒక్క నిమిషం సమాధానం చెప్పేసి ఒక్క నిమిషం శ్రీనివాస్ రెడ్డి గారు ఆన్సర్ చెప్పండి. అంటే మరి సిబిఐ డైరెక్టర్ కిషన్ రెడ్డి గారు నాకు డౌట్ వస్తుంది ఇప్పుడు. ఎందుకంటే ఆ రోజు అంటే బండి సంజయ్ గారు అంటే తెలంగాణ స్టేట్ ఎవరైతే ప్రెసిడెంట్ ఉంటారో వాళ్ళే సిబిఐ డైరెక్టర్ షాడోగా వ్యవహరిస్తున్న డౌట్ వస్తుంది. ఇప్పుడు అమర్ గారు ఏమన్నట్టు ఒక లెటర్ రాస్తారు, రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే చర్య తీసుకుంటూ 24 గంటల లోపల అంటే సిబిఐ డైరెక్టర్ కిషన్ రెడ్డి గారికి ఏమైనా అదనపు బాధ్యతలు ఇచ్చారా రాష్ట్ర ఇన్ఛార్జితో పాటు? అంతకుముందు కూడా బండి సంజయ్ గారు తెల్లారేపాటి కవితను అరెస్ట్ చేస్తాను చూసుకొని 24 గంటలు గడవకముందే అన్నాడు. 24 గంటలు కాదు 12 గంటలు గడవకముందే ఆయనే కామ్ అయిపోయాడు.
మరి ఇవాళ మీరంతే అంటున్నారు. అసలు సిబిఐ దర్యాప్తు కేంద్ర దర్యాప్తు సంస్థ, అది మీరు చేయొచ్చు. దానికి రేవంత్ రెడ్డి గారో లేకపోతే ముఖ్యమంత్రి గారు హోదాలో ఆయన లెటర్ రాయాల్సిన అవసరం లేదు. మీరు చేసే పవర్ ఉంది మీకు. అంటే దర్యాప్తు సంస్థ దాన్ని చూసుకోవాల్సిన బాధ్యత ఉంది. నేను ఒక న్యాయవాది కూడా చెప్తున్నా. మరి చూసుకోకుండా రేవంత్ రెడ్డి గారు లెటర్ రాయాలి, బట్టి గారు లెటర్ రాయాలంటే దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నట్టు? ఈవెన్ సుమోటో కూడా స్వీకరించలేదని కూడా నేను సందర్భంగా చెప్తాను. సుమోటో అంటే తనంతట తాను సమస్య మీద స్పందించే అధికారం కూడా ఈ దేశంలో కానీ ప్రపంచంలో కానీ న్యాయ వ్యవస్థకు ఉందని కూడా నేను సందర్భంగా చెప్తున్నా. ఏమైనా పేపర్ మీద రాసిందని కూడా సుమోటోకి తీసుకోవద్దు. ఒక కార్డు 30 పైసల కార్డు హైలైట్ చేయండి సార్ ఒక్కసారి. అదే సిబిఐ జనరల్ సార్, మీరు లాయర్ అని చెప్తున్నారు, అట్లా మాట్లాడితే తప్పులేదు సార్. తెలంగాణ విడ్రాస్ జనరల్ కాన్సెప్ట్ టు సిబిఐ. దిస్ వాస్ ఇంక్లూడెడ్ ఆగస్ట్ 13, 2022. వెనకటి రోజులాగా ఊహించుకుంటున్నట్టు లేరు. ఇప్పుడు అంతా తెలిసిపోయింది, అవేర్నెస్ వచ్చింది. అరే మీరు అట్లా మాట్లాడితే, మీరు లాయర్ అని చెప్పుకుంటే అట్లా మాట్లాడతారు సార్. దీని గురించి 99 టీవీలోనే చాలా సార్లు చర్చ జరుగుతుంది. ఎట్లా విత్డ్రా చేస్తారని. ఒక పశ్చిమ బెంగాల్లో అట్లా విత్డ్రా చేశారు, తెలంగాణలో కూడా అట్లా విత్డ్రా చేశారని మనం చాలా చర్చ చేశాం. మీ పార్టీ సార్, మీ పార్టీ కాంగ్రెస్ పార్టీయే దీన్ని చాలా విమర్శించింది. 2022 మీరు మర్చిపోయినట్టున్నారు. ఎందుకంటే జనరల్ కన్సెంట్ అమర్ గారు కాంగ్రెస్ పార్టీ 91 తర్వాత సోనియా గాంధీ గారు కానీ రాహుల్ గాంధీ గారు 2004లో 2009లో 2 సార్లు కూడా ప్రధానమంత్రి చేసే అవకాశం వచ్చినా కూడా వారిద్దరు కూడా త్యాగం చేశారు దేశం కోసము. రాజీవ్ గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు గాంధీ కుటుంబం అధికారానికి దూరం ఉండి ఇప్పటికీ అక్షరాల 33 సంవత్సరాలు. దయచేసి 1990 ప్రజానికి గమనించాలి. మరి ఆ రోజు 91లో మన తెలుగు వారు మరి పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రి గారు అపర మేధావి. మరి ఆ రోజు మరి సోనియా గాంధీ గారు ఉంటారనలే, 2004లో మెజార్టీ ఉంటారనలే, 2009లో కూడా ఉంటారనలే. ఇంకెక్కడ కుటుంబ పాలన అంటే అమర్ గారు ఇంకా వెనకటి మాటలు కుటుంబ పాలన అరిగిపోయిన పాడిన పాట పాడరా నమ్మట్లే మన ఊరికి చెప్తున్నా. నిజంగా వాళ్ళందరూ 2091లో ప్రధానమంత్రికి ఉండి, 2004లో ప్రధానమంత్రికి ఉండి, 2009లో ఉంటే అబ్బో ఊరుకుంటున్నారు. 33 సంవత్సరాలు గాంధీ గారి కుటుంబం అధికారం దూరం ఉంటే ఇంకెక్కడ ఆ కుటుంబ పాలన ఉందండి? మీరు చెప్పండి. కుటుంబ పాలన అంటే డెఫినేషన్ ఏందండి? పాలిస్తున్నారు ఎవరైనా ఎమ్మెల్యేలు అయ్యారా? ఎవరు ముఖ్యమంత్రి అయ్యారు? ఎవరైనా వాళ్ళ ఫ్యామిలీ మీరు చూడండి. ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రానికి 33 సంవత్సరాలు వాళ్ళు ఎవరు కూడా అధికారానికి దూరంగా ఉన్నారు. రాజీవ్ గాంధీ గారు మరణానంతరం ఇయ్యేటి వరకు కూడా వాళ్ళు స్వచ్ఛందంగా పదం వదులుకున్నారు. 2004 97లో కూడా, ఆ రోజు 91లో మన పివి నరసింహారావు గారు అయినప్పుడు 97లో కలకత్తాలో పేరు జరిగింది. ఆ రోజు పార్టీ అధ్యక్షుడు కూడా సీతారాం కేసరి కూడా ఆ రోజు మరి ఏఐసిసి ప్రెసిడెంట్ సోనియా గాంధీ గారు. నేను అప్పుడు డిగ్రీ చేస్తున్నా. ఆ రోజు కూడా నేను కలకత్తా ప్రెసిడెంట్కి వెళ్ళడం జరిగింది. మరి ఆమె ఏఐసిసి అధ్యక్షురాలు ఉండలేదు కదా. ఆమె తలుచుకుంటే ఆమె ఏఐసిసి అధ్యక్షురాలు లేదు, ఇప్పుడు లేదు, ప్రధానమంత్రి కాలేదు 3 సార్లు. ఇంకెక్కడ కుటుంబ పాలన అండి? ఎవరు జనాలు ఎవరు మోసం చేయడానికి కుటుంబ పాలన? మనం తప్పది మర్చిపోవాలి మీరు కూడా. ఇక వాళ్ళు